హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు అయితే సమ్మర్ ప్రాబ్లమ్స్ గురించి అడగటానికైతే వచ్చేసాను. మరి చూసేద్దామా పబ్లిక్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో. లెట్స్ వాచ్. ఓకే, సమ్మర్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సమ్మర్గా వచ్చింది కాబట్టి మేము చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు క్రికెట్ ఆడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. హెల్ప్ చేసి ఆకాశానికి సిమెంట్ వేయండి. ఆకాశానికి సిమెంట్ వేస్తే మళ్ళీ కష్టం అవుతుందని. సమ్మర్ లో సూర్యుడు మండింగ్, చెమట పుట్టింగ్, హాట్. ఇంకా It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play. సమ్మర్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఘోరంగా. ఒక్కసారి బండి పైన వెళ్తుంటే ఘోరంగా తాకుతుంది ఎండ మొత్తము. ఇట్లా మీన్స్ గాలి, చల్లగాలి కూడా, ఒక నార్మల్ గాలి కూడా రాదు, చాలా వేడి గాలి. మొత్తం ట్యాన్. బయటికి వెళ్ళిన వాళ్ళు అయితే ఇక కథం మోగయా. ఈ టైంలో మీ లవర్ ఉందనుకోండి, మీ లవర్ కాల్ చేసి ఇలా బయటికి వెళ్దాం రా అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అయ్యో నా పెళ్ళాం ఉంది, అయితే మా ఇంటికి పోదాం. అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. అయ్యో, ఫేస్ మీద చెప్పేస్తున్నారు ఎంత అలాగా. ఆ అమ్మాయి కూడా అంతే చెప్తారా మీరు? అంటే ఇక లవ్ కోసం ఆ మాత్రమనే చేస్తాం, కలుద్దామని అంటాం అందుకోసం సింపుల్. ఇప్పుడు ఎండగా ఉంది కదా, ఏంటంటే వెళ్తారా? ఏ మీ ఆయన లేడా, నీ బ్రదరు లేడా, నీ లవరు లేడా, ఇంకెవరు లేరా? చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. చెల్లరగిపోతారు. ఇప్పుడే కదా బయటికి వెళ్ళలేకపోతున్నాం అన్నారు. బయటికి వెళ్ళలేకపోతున్నాం, కాకపోతే లవ్ కోసం ఆ మాత్రం కూడా అయిపోతుంది. ఇంటికి వెళ్దామన్నా కానీ ఎండలా సస్తున్నాము. చూస్తున్నానంతా. ఓకే, ఇంకా మీరు? అంటే ఎండ మస్తు కొడుతుంది, కష్టం అవుతుంది పైసలకి, ఇంకా ఫుడ్ లేక కష్టం అవుతుంది ఎండాకాలంలో. ఎట్లా ఎండనంగా వానంగా కష్టపడుతుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా సమ్మర్ లో? ఏం ప్రాబ్లం అంటే ఏదైనా రా, అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళలేక, ఎక్కడికన్నా వెళ్ళబుద్ధి కాకపోతే వెళ్తాం. ఒకవేళ ఎండ ఎక్కువ కొట్టిందంటే వెళ్ళబుద్ధి కాకపోతే వెళ్తావా? వెళ్ళాలనిపిస్తే వెళ్ళబుద్ధి అయితే వెళ్తాము. ఓకే, ఎండ ఎక్కువ కొడితే వెళ్ళాము బయటికి. ఈ హాలిడేస్ వస్తాయి కదా సమ్మర్ లో, ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే హాలిడేస్ వస్తేనే మేము పార్టీగా తిరుగుతాం, ఎంజాయ్గా. స్కూల్ ఉంటే స్కూల్లో కూడా ఎంజాయ్ చేస్తాం, కానీ ఆ సమ్మర్లో చేసేంత ఎంజాయ్ స్కూల్ ఉండదు. నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్. ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను 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 ఓడిపోయినాను. ఇప్పుడు మా ఫాదర్ నే తీసుకుంటే ఎన్నిసార్లు కానీ ఎన్నిసార్లు కానీ ఎలా పెంచుంటారు అంకుల్ మనల్ని. సక్సెస్ చేయాలనుకుంటారు. పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? గురించి మీకెందుకు? బయట ఒంటరిగా నిద్ర కూడా పట్టలేదు. పేరెంట్స్ చూసుకుంటారు కదా, అర్థం చేసుకోరే. చదువుకోండి ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు? నువ్వెందుకు మీ ఫ్రెండ్స్ బాగా ఫుల్ ఎండగా ఉంది, కాల్ చేసి బయటకు వెళ్దాం రా అంటే వెళ్తారు? అప్పుడు ఎండగా ఉంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంట్లో పంపరు. అంటే ఫస్ట్ మీరు వెళ్తారా? మాకు వెళ్ళబుద్ధి అవుతుంది కానీ పేరెంట్స్ పంపిస్తే వెళ్తాం. ఓకే ఓకే, ఎలా ఉంది మరి ఇప్పుడు సమ్మర్ లో మీకు? హే గాయ్స్, చూసారు కదా పబ్లిక్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆరా తెలుగు పక్కా ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఆరా తెలుగు మూవీ ప్రమోట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు షార్ట్ ఫిలిమ్స్ కోసం ఆరా తెలుగు సినిమాటిక్ యూనివర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సమ్మర్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.